కుర్చీ మడతపెట్టి తాత పేరు సోషల్ మీడియా మొత్తం రచ్చయింది. ఆయన గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్క డైలాగ్తో ఇంత పాపులర్ కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. తనకెవరైనా సినిమా అవకాశం ఇస్తే ఖచ్చితంగా డాన్స్ చేస్తానని, కేవలం డాన్స్ మాత్రమే కాకుండా పాటలు కూడా పాడతానని వివరించాడు. కుర్చీ మడతపెట్టి పాట కోసం తమన్ తనకు 5,000 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది అన్నారు. తనను త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కలిశారని, చాలా హ్యాపీ అనిపించిందని వివరించారు. ముఖ్యంగా ఆయన చెప్పిన కుర్చీ మడతపెట్టి డైలాగ్తోనే సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో పాట ఉండడంతో మరింత ట్రెండ్ అయ్యాడు ఈ తాతయ్య. ఈ క్రమంలోనే కుర్చీ మడతపెట్టి తాత మరియు అతని భార్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వాళ్ల పర్సనల్ లైఫ్కు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. కుర్చీ మడతపెట్టి డైలాగ్ కొట్టడం వెనుక ఉన్న స్టోరీ అంతా ఉత్తిదే అని, తమ లవ్ స్టోరీ గురించి రివీల్ చేసింది. నా కోసం రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మా ఊరికి వచ్చి గుడి ముందు కూర్చుని తనను తదేకంగా చూస్తూ పడిగాపులు కాసేవాడట ఈ తాత. రోజు తనను తదేకంగా చూస్తూ ఉండేవాడట. ఓ రోజు వచ్చి నేరుగా మాట్లాడగా తాను భయపడి పారిపోయిందట. కానీ ఆ తర్వాత కూడా అతను అలాగే చేయడంతో ఓ రోజు ధైర్యంగా వెళ్లి మాట్లాడిందట. ఓ రోజు నేరుగా వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నా, పెళ్లి కూడా చేసుకుంటానని తన మనసులోని మాటలను ఆమెకు వివరించాడట. అయితే కుర్చీ మడతపెట్టి తాతలోని సిన్సియారిటీ నచ్చిన ఆమె అదే విషయాన్ని తన తల్లికి చెప్పిందట. లారీ డ్రైవర్లకు తన కూతుర్ని ఇవ్వను అని తల్లి అనడంతో వెంటనే కుర్చీ మడతపెట్టి తాత వద్దకు వెళ్లి ఇదే విషయాన్ని వెల్లడించిందట. దీంతో ఖచ్చితంగా నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని ఆమెను తీసుకెళ్లి స్నేహితురాలి ఇంట్లో దాచిపెట్టాడట. ఆ తర్వాత ఆయనే నేరుగా వెళ్లి ఆ అమ్మాయిని ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడట. అలాగే ఇప్పుడు తన భార్య కోసం తాను తాగుడు కూడా మానేస్తున్నట్లు చెప్పి ఆమెను సర్ప్రైజ్ చేశాడు. ఇప్పటికీ అదే ప్రేమను చూపిస్తూ భార్యను చక్కగా చూసుకుంటున్న కుర్చీ మడతపెట్టి తాత ప్రేమికులకు ఓ ఇన్స్పిరేషన్.